అసలు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది? ఉస్మాన్ హాదీ ఇతను ఒక పొలిటీషియన్ యాక్టివిస్ట్. ఈయన్ని ఇన్విజిబుల్ మ్యాన్స్ చంపేశారు. షేక్ హసీనా ఫార్మల్ పిఎం కి ఎగనెస్ట్ గా ఒక పార్టీని నడిపాడు. ఈ పర్సన్ మన 7 సిస్టర్ స్టేట్స్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర వీటన్నిటిని బంగ్లాదేశ్ లో కలిపేసుకొని మ్యాప్ క్రియేట్ చేసి గ్రేటర్ బంగ్లాదేశ్ అని పేరు చెప్పి చైనా, పాకిస్తాన్ కి పంపించాడు. అయితే ఈ ఉస్మాన్ హాదీని తన ఇంటి ముందే అన్నోన్ మెన్స్ చంపేశారు కదా. అక్కడే స్టార్ట్ అయింది యాంటీ ఇండియా మూవ్మెంట్. ఇండియానే వాళ్ళ నాయకుడిని చంపించిందని, ఇదంతా చేయిస్తుందని మైనారిటీస్ గా బంగ్లాదేశ్ లో ఉన్న హిందూస్ ని ఇప్పుడు కాదు లాస్ట్ 50 years నుంచి ఇబ్బంది పెడుతున్నారు. 10 హిందూ ఇళ్ల మధ్యలో ఏ మతస్థులైనా ఉండగలుగుతారు, కానీ ఒక 10 ఇళ్లున్న ఇతర మతస్థుల ఇళ్ల మధ్యలో హిందువులని మాత్రం ఉండనివ్వరా? గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే దీప్ చంద్రదాస్, ఈయన అందరూ ఒకటే, అన్ని మతాలు ఒకటే, జస్ట్ దేవుడి పేర్లు వేరని తన ఫ్యాక్టరీ ఫ్రెండ్స్ తో మాట్లాడాడు. అంతే, అతన్ని కొట్టి అందరూ చూస్తుండగానే తగలబెట్టారు. బంగ్లాదేశ్ బలూకా పోలీస్ స్టేషన్ SHO జహీదా అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు, సో పోలీసులు ఇంటర్ఫియర్ కాలేకపోయారు అని ఆన్సర్ ఇచ్చాడు. ఇఫ్ దీప్ చంద్రదాస్ ఫ్యామిలీ కంప్లైంట్ ఇస్తే ఏమన్నా యాక్షన్ తీసుకుంటాము అని ఆన్సర్ ఇచ్చాడు. అదే గుంపు 2 మీడియా హౌస్లను కూడా తగలబెట్టింది. ప్రథమాలో డైలీ స్టార్. ఇండియా బార్డర్ లోకి అదే గుంపు బై రోడ్ మెల్లిమెల్లిగా ఎంటర్ అవుతున్నారు. నెక్స్ట్ ఏం జరగబోతుందో ఏమో.